రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో కాల్పుల మోత జరిగిందని చెప్పుకోవచ్చు. జనావాసం ఉన్నటువంటి ప్రదేశంలో జనాలు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా గన్ కాల్పుల కలకలం రేపింది. ఏం జరిగింది, అసలు ఎక్కడ కాల్పులు జరిగింది, ఎవరు కాల్పులు చేసిండ్రు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలో పిఎంజే జ్యువెలర్స్ అనేటువంటి షాప్ లో ఇవాళ కాల్పుల కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఒక 5గురు దుండగులు, అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నప్పుడు షాప్ ఓపెన్ చేసినటువంటి కొద్దిసేపటికి ఒక అరగంట గంటకే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, కస్టమర్లు వస్తున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, పోతా ఉన్నారు. ఒకసారిగా 5గురు దుండగులు ప్రవేశించారు లోపలికి. 2 బైకుల మీద వచ్చిండ్రు వాళ్ళు. 2 బైకుల మీద 5గురు దుండగుల్లో ఒకటి దగ్గర గన్ ఉన్నది. ఒకసారిగా పిఎంజే జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించి వాళ్ళందరినీ కూడా హ్యాండ్స్ అప్ అని చెప్పేసి చేతులు పైకి లేపించి ఒక పక్కకు నిల్చోబెట్టినటువంటి పరిస్థితి. అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కొంతమంది బాత్రూమ్ లో దాచుకున్నా కూడా వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు వారి మీద దాడికి దిగడంతో, వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాళ్ళకి ఏం చేయాలన్న పాలుపోక ఆ గన్ను తీసుకొని సెక్యూరిటీ గార్డు మీద కాల్పులు జరిపిండ్రు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణం కూడా పోలేదు, కానీ ఒక 4గురు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మరొక 2ని అక్కడే స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంకొక 2ని మాత్రము అవసరమైతే హైదరాబాద్ కూడా తరలించేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏం జరిగింది, అసలు ఒక్కసారిగా ఎందుకు కాల్పులు జరగాల్సి వచ్చింది, ఆ 5గురు దుండగులు ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎప్పటి నుంచి రెక్కి నిర్వహిస్తా ఉన్నారు అనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది. వెంటనే హుటాహుటిన అక్కడికి క్లూస్ టీమ్ కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, అదేవిధంగా కమిషనరేట్ నుంచి ఇంకొంతమంది పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అక్కడున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సాక్ష్యాన్ని కూడా వాంగ్మూలంగా తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. మనకు అక్కడ విజువల్స్ లో చూడవచ్చు, అన్ని కూడా కింద రక్తపు మరకలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో ఒక్కసారిగా గన్ను కాల్పులు, రక్తపు మరకలు చూడడంతో వినడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే సిపి దాని మీద ఆరా తీస్తుంటూ స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆరా తీయడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఆదివారం అంటే కొంత రద్దీగా ఉండేటువంటి ప్రదేశము, అదేవిధంగా ఉద్యోగులు ఎవరైతే సెలవు దినాల్లో ఆదివారం పూటే కొంత ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటది. అదృష్టవశాత్తు ఇంకా ఎవరి ప్రాణాలు పోలేదు, కానీ కాల్పులు అయితే వాళ్ళు జరిపినరు. సో కాల్పులు జరిపి అక్కడ ముఖ్యంగా అంటే ఎందుకు వచ్చిండ్రు వాళ్ళనంటే, కాల్పులు జరిపిన వెంటనే వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ సిబ్బంది జరగడంతో ఆ 2 బ్యాగులలో బంగారు ఆభరణాలను కూడా తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని మళ్ళీ 2 బైకుల మీద 6గురు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినరు. సో బయటికి వచ్చి పరిగెత్తిండ్రు. కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ బైకులు అక్కడ పార్క్ చేసి మళ్ళీ బైకుల మీద నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తా ఉన్నారు అనేటువంటి దాని మీద కూడా ఇవాళ సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జ్యువెలరీ షాప్ ఉంది, సీసీ కెమెరాలు కావచ్చు, దాని చుట్టుపక్కల సుమారు కిలోమీటర్ మేర కూడా ఇవాళ సీసీ కెమెరాలన్నీ కూడా ఫుటేజ్ తీసి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టబోతున్నారు. సో ఏది ఏమైనా సరే ప్రజలైతే భయాందోళనకు గురైతా ఉన్నారు. ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు, జనావాసాల మధ్యలో అసలు వాళ్ళ గన్ను ఎట్లా వచ్చింది, అంత యథేచ్ఛగా అంత స్వేచ్ఛగా గన్ను పట్టుకొని ఎట్లా తిరగలుగుతున్నారు వాళ్ళు అనేటువంటి ప్రశ్నలన్నిటి కూడా ఇవాళ సందేహాలుగానే మిగిలిపోతున్నాయా. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇది ఒక ఛాలెంజింగ్ కేసుగా మారింది, ఛాలెంజింగ్ చేజింగ్ కేసుగా మారిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆ దుండగులను పట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎందుకు వచ్చిండ్రు, ఎప్పటి నుంచి రెక్కి నిర్వహిస్తా ఉన్నారు, సో అంత ధైర్యంగా ఎట్లా రాగలిగినారు వాళ్ళకి తెలుసు కదా. అక్కడికి వస్తే సీసీ కెమెరాలు ఉంటవి, అదేవిధంగా ఎట్లాగైనా దొరుకుతామనేటువంటి భరోసా వాళ్ళకి లేదనుకుంటారా. ఎట్లా వాళ్ళు అసలు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇవాళ సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా నాట్ ఓన్లీ కరీంనగర్ అనే కాదు, గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు చాలానే జరిగినాయి. సో జ్యువెలరీ షాపులలో వెళ్ళడం, కత్తితో బెదిరించడము, అదేవిధంగా కాల్పులు జరపడము, ఇంకో విధంగా మత్తు పదార్థాలు వాళ్ళకి ఇవ్వడం, ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పోలీసు శాఖ వారు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థను పెట్టాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే కోరుతా ఉన్నారు. సో మొత్తానికి ఒక 4గురికి మాత్రం తీవ్రంగా గాయాలైనాయి, కానీ ఎవరి ప్రాణాలు కూడా కోల్పోలేదు. అది కొంత హర్షించదగ్గ విషయం అయితే చెప్పుకోవచ్చు. సో ఇవాళ కరీంనగర్ అనే కాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా కొంత అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బంగారు షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా పోలీసులు త్వరలోనే వారిని పట్టుకొని దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పేసి స్థానిక పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు.